గ్రూప్ 1 పై కేటీఆర్ వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. గ్రూప్ 1 ఉద్యోగాలు రాకుండా కేటీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప కేటీఆర్ కు నిరుద్యోగులపై ప్రేమ లేదని ఆరోపించారు. లేని సమస్యను సృష్టిస్తున్న కేటీఆర్ కు ప్రజలు బుద్ది చెబుతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు. మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి. మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు. పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది. మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినట్టే నీకు తెలంగాణ తత్వం లేదు. నువ్వు ఆర్థికంగా దోసుకున్నామన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప వాళ్ళ పిల్లలకు 563 మంది ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలైన తల్లిదండ్రుల గోస అయినాల్సిన అవసరం ఉంది. నువ్వు వాళ్ళందరినీ కూడా మీరు మీ రాజకీయ ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తలేరు. మీరు ఆ తల్లిదండ్రులను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా. ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా? ఆ స్థాయి మీకుందా? ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇలా గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాక అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి